వారిని చూడడం దేవుని స్తుతిస్తున్నాను. సమయాన్ని బట్టి ప్రభుత్వం వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ముఖ్య వర్తమానికులుగా ఏదైనా మన మధ్యకి చేసిన దైవజనులు వారిని బట్టి వారు కూడా మేనల్ గారే వారు కూడా రూపేట మరి శుభములు దేవుళ్ళు తెలియజేస్తూ ముందుకు కొనసాగం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఈ కడవరి కాలంలో సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై ఈ దాసులను ప్రేరేపించి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడిక నీ నామ మహిమార్థమై నీ కృపలో సమస్తమును సిద్ధపరిచి దీవెనార్థమై ఆయన సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం కలుగుతున్న ప్రతి కార్యము నూతన పరిస్థితున్న రీతి కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ కూడికలంటివి? నిజమేనా? నిజమేనా? మంచిది. పూర్వకాలం దేవుని మందిరానికి సంవత్సరానికి ఒక్కమారే ఆది కాలంలో వారు దేవుని సన్నిధికి వెళ్ళేవారు. కానీ నూతన నిబంధన కాలం వచ్చిన తర్వాత దేవునితో ఎక్కువ కాలం గడపడం దేవుడు తన ప్రజలకు శిలువ మరణము ద్వారా దేవాలయము తెరను చుట్టి దేవునితో కలిసి సహవాసం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. చెప్పలు కొట్టి దేవునామాన్ని మహిమపడతాం. ఎందుకు అంటే మన పితరులు అనబడిన వారు సంవత్సరం ఒక్కమారు మాత్రమే వారు దేవుని సన్నిధికి వెళ్ళి వారి పాపాన్ని ప్రక్షాళన చేసుకుని మరలా తిరిగి వచ్చేవారు. కానీ ఈ అంత్య దినాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధన్యత ఏమిటి అంటే ప్రతి దినము మనము దేవుని సన్నిధికి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అంతేకాదు మనల్ని మనం దేవుని ఎదుట పరిశుద్ధపరచుకునడం, దైవజనులను ప్రేరేపించి ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస కూడికలు మనకెంతో దీవెనకరం. మనం దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల మన జీవితాలు నూతన పరచబడతాయి, సరిచేయబడతాయి, బాగు చేయబడతాయి, బలపరచబడతాయి. అందుకోసమే పెద్దలు వీటికి అనేకమైన నామకరణాలు చేశారు. వాటిలో ఒకటి దిద్దుబాటు కూడికలు, మనోహరమైన కూడికలు. నా జీవితంలో భూమి మీద పరలోకంలో జీవించడానికి భూమి మీద మనం దేవుని యొద్దకు వస్తున్నటువంటి మన జీవితాలు ఎలా ఉండాలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయం, సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి వంశపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండేది. అది చిగుర్చి పువ్వులు పూసి బాదం పండుగల చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఇశ్రాయేలు జీవితంలో జరిగినటువంటి సంఘటనని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాను. నిలబడిన నేను ఒట్టి పాత్రను నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించాను. మాతో నీ ఉద్దేశం ఇశ్రాయేలు స్థితిపై ఆశ్రయించిన గొప్ప దేవుడు ఈ దినముల అంత్య దినములను నీ కృపను మాకు తోడుగా ఉంచి నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించి నడిపించాను. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు సమాజంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఇశ్రాయేలు పెద్దలందరూ వారు పేరు పేరున తలకర తెచ్చి దేవుని సన్నిధిలో నిలవబెట్టారు. ఇశ్రాయేలు గోత్రములు చొప్పున వారు వారి కర్రలను దేవుని సన్నిధిలో ఉంచారు. దేవుని సన్నిధిలో ఉంచబడినటువంటి అన్ని కర్రలు చిగురించలేదు, కానీ అహరోను కర్ర మాత్రమే చిగురించింది.
నూతన నిబంధనలో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉంది. ఆమె ప్రభు యొద్దకు వచ్చింది. ఆమెతో పాటు అనేకులు వచ్చారు ప్రభు దగ్గరికి. ఆమెతో పాటు అనేకులు వచ్చారు. ఆమె మాత్రమే అక్కడ స్వస్థపరచబడింది. ఇశ్రాయేలు గోత్రంలో 12 కర్రలు దేవుని సన్నిధిలో నిలబడ్డాయి, కానీ లేవి గోత్రమైనటువంటి అహరోను కర్ర మాత్రమే చిగురించింది. ఎందుకు అంటే 11 కర్రలలో ఏమి లేదు, చిగురు లేదు, పువ్వు లేదు, ఫలం లేదు. వారు కూడా ఎక్కడున్నారు? ఆ కర్రలు కూడా ఎక్కడున్నాయి? దేవుడి సన్నిధిలోనే ఉన్నాయి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు వేల కొలది జనసమూహం ఆయనతో పాటు ఉన్నారు, కానీ రక్తస్రావం కలిగినటువంటి మాత్రమే స్త్రీ మాత్రమే స్వస్థత పొందింది. మరి మిగతా వాళ్ళు ప్రభు దగ్గర లేదా అంటే ప్రభువు మీదే పడుతున్నారు, ప్రభుత్వం పాటు ప్రయాణం చేస్తున్నారు, ప్రభువు పెట్టే రొట్టు మొక్కలు పెట్టున్నారు, ప్రభువు పెట్టే వర్తమానాలు వింటున్నారు, సూచక క్రియలను చూస్తున్నారు, మహత్కార్యాలను చూస్తున్నారు, కానీ వారి జీవితంలో స్వస్థత అనేది లేదు. ఈ దినవార్త ముందు మనం ధ్యానించవలసినటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇదిగో మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? మనం దేవుని సన్నిధికి వచ్చాం. మనం చిగిరించాలి. దేవుని సన్నిధిలో మనం చిగిరించాలి. ఎందుకొరకు అంటే, భూమి మీద మానవులందరూ ఉన్నారు, కానీ దేవుడు ప్రత్యేకంగా యెషయా మొద్దును జ్ఞాపకం చేసుకున్నాడు. యెషయా మొద్దును జ్ఞాపకం చేసుకున్నాడు. మొద్దు నుండి ఏం పుట్టించాడు? ఆయన చిగురు పుట్టించాడు. అంటే ఆయన ప్రణాళిక అనేది ఉంటుంది ఖచ్చితంగా. అందుకోసమే లేవి వంశములైన ఆ అహరోను కర్ర దేవుడు చిగురింప చేశాడు. దేవుడు తనని ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ చెప్తారు 5వ వచనం మనం చదివితే 17వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకున్నాను, వారి కర్ర చిగురించను. ఈ 3 దినాలు దేవుడి సన్నిధిలో దేవుడి చేత ఏం చేయబడాలి అంటే ఏర్పాటు చేయబడాలి. ఏర్పాటు చేయబడితే నీ జీవితం చిగురిస్తావు, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఈ ఫలం అనేది ఇక్కడే కాదు, పరమందు కూడా నీ జీవితాన్ని ఒక విలువైన స్థానం వైపుకి నడిపిస్తావు. అలా నడిపించబడాలి అంటే ఈ ఉపవాస కూడికలలో దేవుని చేత నువ్వేం చేయబడాలి? ఏర్పాటు చేయబడి, చిగురించబడి, పుష్పించబడి ఫలాన్ని ఇవ్వాలి. కాబట్టి భూమి మీద చిగురించేవారు ఎవరు అంటే ఇశ్రాయేలు. ఈ దేవుని వాక్యం చెప్తుంది. చిగురించేటువంటి తత్వం అనేది ఎవరిలో ఉంది అంటే దేవునికి ఇశ్రాయేలు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వాక్యము యాకోబునకు తెలియజేశాడు. వాక్యం ఎవరికి తెలియజేశాడు? యాకోబు. ఎందుకోసం అంటే యెషయా గ్రంథంలో అంటాడు, వాక్యం అనేది మనిషి జీవితాన్ని చిగురింపచేస్తారు. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట మనిషిని బ్రతికిస్తారు. కాబట్టి బ్రతికింపచేసే ఆయన మాట అనేది ఎవరిలో ఉంది అంటే యాకోబులో మాత్రమే ఉంది. అందుకోసమే ఇశ్రాయేలుకి వచ్చి ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథము ఆ దినమందు ఇశ్రాయేలుకు చిగురింపచేసి వారిలో మాట్లాడు, మీకు ధైర్యము కలుగు చేశాను. అప్పుడు నేను యెహోవానైనాను మీరు తెలుసుకుందురు. దేవుని స్తోత్రం. మనము చిగురించాలి అంటే ఇశ్రాయేలు అనేటువంటి యేసు క్రీస్తుతో మనం అడ్డుకట్టబడి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకోసం అంటే యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు నిలిచి ఉండేవాడు బహుగా ఫలిస్తాడు. కాబట్టి యేసు క్రీస్తుతో మనం అంటకట్టబడితే ఈ ఉపవాస కూడికలలో దేవుని మాటను బట్టి మనము చిగురిస్తాం, పుష్పిస్తాం, ఫలాన్ని ఇస్తాం. అలా ఇవ్వాలి అంటే మనం దేవుడు తెచ్చేయబడాలి, అంటుకట్టబడాలి ఖచ్చితంగా. ఆ
జీవితాలు. అందుకోసమే దైవజనులను దేవుడు ప్రేరేపించి నీవు నేను చిగించి పుష్పించి ఫలాన్ని ఇవ్వాలి. చిగించడం వలన మన జీవితంలో కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే క్షేమం కలుగుతుంది. మనం చిగురించడం వలన మనకు క్షేమం కలుగుతుంది. సర్వసాధారణంగా చూడండి, భూమి మీద ఉన్నటువంటి మనం వేసే మొక్క చిగించింది అనుకోండి, దాని చుట్టూ ఏం వేస్తాం? కంచె వేస్తాం. కంచె ఎందుకు వేస్తున్నాం? అది క్షేమంగా ఉండాలి. అలాగే నీకు దేవుడి సన్నిధికి వచ్చి నీవు చిగురించే తత్వం దేవుడు నీలో చూస్తే, ఎందుకోసం అంటే నీ హృదయ రాష్ట్రం ఎవరి వశంలో ఉన్నాయి? దేవుడి వశంలో ఉన్నాయి. నీకు చిగురించే తత్వం నీలో కనబడితే ఆయన నీ చుట్టూ ఏం వేస్తాడు తెలుసా? కంచె వేస్తాడు. కంచె వేస్తే ఇదిగో దుష్టుడు కానీ బలహీనుడు కానీ నీలోనికి రాడు. యోగు చుట్టూ ఏం వేశాడు? దేవుడు కంచె వేశాడు. ఎందుకు వేశాడు? చెడుతనాన్ని విసర్జించాడు కాబట్టి తన చుట్టూ దేవుడు కంచె వేశాడు, క్షేమాన్ని ఇచ్చాడు. కాబట్టి ఉపవాస కూడికల ద్వారా రాబోయే సంవత్సరం అంతా దేవుడు నీకు క్షేమం, నెమ్మది, సమాధానం కలుగు చేయాలి అంటే నీలో దేవుడికి ఏం కనబడాలి? చిగురు కనబడాలి. ఈ చిగురు కనబడితే నీ చుట్టూ ఏముండాలి తెలుసా? క్షేమం, భద్రత. సర్వసాధారణ మనుషులటువంటి మనం ఒక ఆకు చిగురిస్తే దాన్ని చూసి మనకు చాలా సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం అనేది నిలిచి ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుడు తన కాపుదలను ఇవ్వాలి. ఈ కాపుదల దేవుని వాక్యమే. మరి దేవుని 3 దినాలు దేవుని ఉద్దేశములు మనకు తెలియచేయబడుతున్నప్పుడు మనం భూమి మీద ఫలించి అభివృద్ధి పొందడానికే అనాది కాలంలోని ఆదాముతోనే దేవుడు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీరు అంతించుకోవడం దేవుని ఉద్దేశం కాదు. దుర్మార్గుడిగా నిద్రించడం దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి దేవుడి సంకల్పం అనేది మిమ్మల్ని ఫలవంతంగా మార్చడమే దేవుని ఉద్దేశం. మీరు నశించుకోవడం దేవునికి ఇష్టం కాదు ఖచ్చితంగా. అందుకోసం ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. శ్రేష్టమైనటువంటి ఈవులను మన కొరకు భూమి మీద సిద్ధపాటు చేశాడు. అందుకోసమే భూమి మీద మనం చిగురించేటువంటి తత్వాన్ని దేవుడికి కనబడాలి. ఎప్పుడు కనబడుతుంది అంటే ఇదిగో మన పాపం పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు సంబంధమైనటువంటి క్రియలు మనలో దేవుడికి కనబడతాయి. ఈ ఉపవాస కూడికల ద్వారా మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. ఆ పశ్చాత్తాపం అనేది దేవుడికి సమీపస్తులుగా చేస్తుంది. అప్పుడు దేవుని కాపుదల నీకు నీ కుటుంబానికి ఉంటారు. ఇంతకంటే దేవుని కాపుదల కంటే మనం భూమి మీద కోరుకునేది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. అందుకోసమే భూమి మీద తాను ఏర్పరచుకున్న వారికి క్షేమాభివృద్ధి కలుగుతారు. మొదటి తిమోతికి రాసినటువంటి పేతురు రాసినటువంటి పత్రిక 2:9 అంటాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన దేవుడు అంటాడు. కాబట్టి మనం భూమి మీద ఆశ్చర్యకరమైనటువంటి దేవుడి ఎదుట నిలిచినటువంటి మన జీవితాల్లో మన హృదయ రాసినటువంటి దేవుడు మన ఆలోచన కాక దేవుని ఆలోచన మాత్రమే మనం జరిగించడానికి మనం సిద్ధపాటు చేసుకోవాలి. కాబట్టి ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొద్ద నుండే వస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అచ్చటికి ఎలాగూ మరలక భూమిని కలిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారం కలుగుటకు అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అనేది నీ జీవితాన్ని ఇదిగో అనేకులకు ఆహారం. ఎందుకోసం అంటే ఒక్కొక్కరు నోటి మాట ఎలా ఉండాలి అంటే విషం చిమ్మినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కరి నోటి మాట సంతోష సంబంధమైనటువంటి హృదయాన్ని కలుగు చేస్తారు. కాబట్టి దేవుని మాట ఆహారాన్ని పోల్చబడింది. మోసే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. కానీ ఇక్కడ చెబుతున్నాడు, ఆయన వాక్యమును హిమముతో పోల్చాడు. ఆకాశం నుండి వచ్చి అది మరలా వెనక్కి వెళ్ళిపోదు. అది మన జీవితంలో నివాసం ఉంటుంది, మన హృదయంలో నివాసం
ఉంటుందా? మన హృదయంలో నివాసం ఉంటే మన జీవితాలను ఇదిగో చిగిర్చి వర్ధిల్లేటట్లుగా చేస్తారు. మనం వర్ధిల్లేటట్టుగా చేస్తాం. కాబట్టి భూమి మీద నువ్వు వర్ధిల్లం కంటే ఏదైనా కోరుకుంటావా? ఏది కోరుకో. నీవు నీ బిడ్డలు భూమి మీద వర్ధిల్లాలని ఆశిస్తాం. దాని కొరకే రోజు ప్రయాసపడి ధనాన్ని సంపాదిస్తాం. నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా వెనకపెట్టి దాని కొరకు ప్రయాసపడతాం. కానీ నీ ప్రయాస వ్యర్థమవుతుంది ఒక్కోసారి. కానీ దేవుని వాక్యం అనేది నిరంతరం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. అది నిన్ను చికిత్సాలి అనుకుంటే నిన్ను ఆఫ్ చేసేవాడు ఎవరు కూడా ఉండడం. అందుకోసమే యెషయా మొద్దులో నుండి ఆయన చిగురును పుట్టించాడు. భూమి మీద మన జీవితాలు చికిత్సి వర్ధిల్లేటట్లు చేయగలిగినటువంటి మాట ఏమిటి? అలాగే నా నోట నుండి వచ్చినమును ఉండును. ఎవరి నోట నుండి? దేవుని నోట నుండి వచ్చే మాట నిన్ను చిగురింప చేసి వర్ధిల్ల చేసేటువంటి సామర్థ్యం దేవునికి తప్ప మరి ఎవరికి లేదు. అందుకోసం నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఆరోగ్య చిగురించింది అంటే వారు ఎవరి మాట వింటున్నారు? దేవుని మాటను వింటున్నారు. లేవీయులు దేవుని మాటను విని వారు తమ ప్రజలకు వెల్లడి చేయడానికి దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి వారి నోట దేవుని మాట ఉంచాడు. కాబట్టి భూమి మీద మన జీవితాలు చిగురించాలి అంటే తప్పక దేవుని ఆలోచన అనేది మనకి తప్పనిసరిగా అవసరమే. రెండవది, మనము పుష్పించాలి. అనగా చిగురించిన తర్వాత పుష్పాన్ని వేస్తారు. ఈ పుష్పం అనేది కొంతకాలమే కనబడుతుంది. మనం ఈ పుష్పం అనేది ఎంతకాలం కనబడుతుంది? కొంతకాలమే కనబడుతుంది. తర్వాత కాలంలో వచ్చే దాని వరకు ఇది తన జీవితాన్ని రాలి చేస్తుంది. ఈ పువ్వు రాలిపోతుంది. కానీ దాని వెనక ఏమొస్తుంది? ఫలం వస్తుంది. అలాగే దేవుని పిల్లలైనటువంటి మనం ఈ ఉపవాస కూడికల్లో పొందిన తర్వాత నీ జీవితం రూపాంతరం చెందాలి. ఎలాగంటే ఫలముగా. యేసు ప్రభు ఆ చెట్టును, అంజూరపు చెట్టును చూసినప్పుడు దానికి ఆకులు తప్ప ఫలమేమీ కనబడలేదు. ఈ ఉపవాస కూడికలలో నీలో ఫలం కనబడడం వల్ల దేవుడు అత్యధికంగా సంతోషిస్తాడు. ఆ సంతోషం అనేది ఎలా ఉండాలి అంటే నీ జీవితానికి ఒక పండగలా ఉంటుంది. అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఇది చాలా మందికి ఉపవాస ప్రార్థనలు మనోహరమైనటువంటి పండుగలు కావు. ఎందుకోసం అంటే ఉపవాస ప్రార్థనలు అంటే చాలా హీనం కొంతమందికి. దాని యొక్క శక్తిని వారు గుర్తెరగ. యోగు చెప్తాడు 39వ అధ్యాయం, యోగు గ్రంథము 39వ అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పట్టణపు పట్టణపు కోలాహలమును చూడండి. ఏం చేస్తారు తిరస్కరిస్తుంది. ఏంటది? గాడిద, అడవి గాడిద. దానికి అడవిలో అటు ఇటు తిరగడమే తప్ప వేరే పని ఉండదు. పట్టణపు కోలాహలాన్ని తిరస్కరిస్తారు. నిజంగా నీ జీవితం కోలాహలంగా మారాలి అంటే తప్పకుండా నువ్వు పుష్పించాలి. అక్కడ చెప్తాడు పరమగీతములు 2వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేయ కాలం వచ్చేను, పావుల స్వరము. దేవుని స్తోత్రం. చూడండి, పుష్పించే కాలం వచ్చేటప్పటికి కోయిల స్వరం మనకి వినబడతా. ఎప్పుడు వినబడుతుంది? వసంతకాలం వచ్చినప్పుడే. వసంతకాలం వచ్చినప్పుడు కోయిల స్వరం మనకి వినబడుతూనే ఉంటుంది. పుష్పించే చెట్టు ఎక్కడ ఉంటుందో ఆ పక్షి అక్కడ మనకు స్వరాన్ని వినిపిస్తారు. దాని స్వరం వినే కొద్ది మనం ఏం చేయాలనుకుంటాం? వినాలి అనుకుంటాం. అలాగే దేవుని స్వరం ఒకవేళ ఆ పక్షి నశించుకోవచ్చేమో, కానీ దేవుని స్వరం అనేది యుగయుగములు ఉంటుంది. ఆ స్వరాన్ని మనం వింటూనే ఉండాలి. ఆ స్వరాన్ని లక్ష్య పెట్టాలి మనం ఖచ్చితంగా. భూమి మీద దేవుని స్వరాన్ని మనం లక్ష్య పెడితే మన జీవితానికి చిగురు పెట్టి
పుష్పించి ఫలములోనికి మన జీవితం నడిపించబడతాది. అందుకోసం అక్కడ చెప్తున్నాడు, పిట్టలు కోలాహలము చేయు, కాలము వచ్చినది, పావుల స్వరము దేశములో వినబడుచున్నది. ఖచ్చితంగా పుష్పించే చోట అన్ని పక్షులు నివాసం, మనుషులు కూడా నివాసం చేస్తాడు. పుష్పించని చోట మనిషి నివాసం చేయాలంటే చాలా కష్టం. ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువ సస్యశ్యామం ఉంటుంది. ఎందుకంటే మన నేల కానీ, మనకు ఉండేటువంటి నీరు కానీ సమృద్ధి అయినటువంటి ఫలాన్ని మనకి తెచ్చిపెట్టుంది. కొన్ని దేశాల్లో కాలువలు ఉండడం, కొన్ని దేశాల్లో పొలాలు ఉండడం, కొన్ని దేశాల్లో శ్రేష్టమైనటువంటి పువ్వు ఏది వారికి దొరకదు. అందుకోసమే అమెరికన్స్ మన దగ్గరికి వచ్చారనుకోండి, మన పువ్వులు వేస్తే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఎందుకోసం ఆ పువ్వులు చూసేటప్పుడు వారికి ఒక సంతోషకరమైన స్థానం కలుగుతుంది, వారి హృదయంలో ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నువ్వు పుష్పిస్తే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. అనగా ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో దేవదూతలు ఏం చేస్తాయి? అత్యధిక సంతోషంతో దేవుని స్తుతిగా చెల్లిస్తాయి. కాబట్టి మనం చిగురించడం వలన మన జీవితాలు నూతనపరచబడడం వల్ల మన జీవితాలకు క్షేమం కలుగుతుంది. ఆ చిగురించిన తర్వాత, పుష్పించిన తర్వాత ఆ ఫలము రాలిపోతుంది. కనబడేది ఏంటి అంటే ఫలమే, పువ్వు ఇక కనబడకూడదు. ఈ ఉపవాస ప్రార్థన తర్వాత నీవు విన్న వాక్యమే నీలో కనబడాలి తప్ప మరలా నీలో పాతదైనటువంటి నీ పువ్వు కనబడకూడదు. ఖచ్చితంగా అది కనబడుతుందంటే నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? ఎదరికి వెళ్ళడం లేదు అంతే. పువ్వు రాలితే కాయ బయటికి వస్తారు, ఫలాన్ని మనకు చూపిస్తారు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నీలో కనబడితే, దేవుని మాట నీలో కనబడితే నీ జీవితం యెహోవామందు బలమందు నూరెట్లు ప్రతిఫలం కలుగుతుంది. 92వ కీర్తనలో ఒక మంచి మాట భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 92వ కీర్తన 15వ వచనం, వారి ముసలితనమందు ఇంకనూ చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా ఉందురు. దేవుని స్తోత్రం. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? మనుషుని గురించే చెప్పాడు. సారము కలిగి పచ్చగా ఉందురు. నువ్వు ఏ వయసులో ఉన్నా నీ జీవితం చిగురించాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి దేవుని దగ్గర. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నూతన పరచబడితే, చూడండి వసంత కాలంలో ఒక చెట్టు మనకి కనబడుతుంది. ఆ చెట్టు ఏంటి అంటే గానుగ చెట్టు. దాని ఆకులన్నీ ఏం చేస్తే తెలుసా? రాల్చేసి మరలో ఒక కొత్త ఆకులు దాని చుట్టూ వేస్తాం. ఆ కొమ్మలు చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఆ కొమ్మలు చికిత్సిన రీతిని మనం చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కోసారి ఆ చెట్టు నిండా పూత ఉంటుంది. దేని నిండా? గానుగ చెట్టు నిండా పూత ఉంటుంది. పూర్వకాలం కొంతమంది ఇళ్ల దగ్గర ఉండేవి ఖచ్చితంగా. గానుగ వల్ల చాలా ఆరోగ్యవంతమైనది, దాన్ని ఉపయోగించేవారు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేయడం లేదు. కానీ దాని చిగురండి చాలా పచ్చగా, చాలా పసుపుగా ఉంటుంది, పచ్చగా తయారవుతుంది, రాను పచ్చగా తయారవుతుంది. అది దాని గాలి మనకు చాలా శ్రేష్టమైనది కూడా. అందుకోసమే పెద్దలు దాన్ని మన గృహాల దగ్గర వేసేవారు. కాబట్టి మీ స్థితి ఏదైనా ఉపవాస కోరికలు, నువ్వు బాల్య దశలో ఉండొచ్చు, యవన దశలో ఉండొచ్చు, వృద్ధాప్యంలో ఉండవచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు చిగిర్చి అభివృద్ధి చెందాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో. అందుకోసమే అక్కడ 13వ వచనం చెప్తున్నాడు, 92:13, మా యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లాలి. దేవుని స్తోత్రం. వర్ధిల్లుదురు అన్నాడు. నీవు వర్ధిల్లాలి ఈ సంవత్సరం అంతా అంటే నీవు నేను చేయవలసిన పని దేవుని మాట విని మన పాతదైన ఆ స్వభావాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడే మీకు జ్ఞాపకం చేశాను, పువ్వు రాలకుండా ఫలం అనేది మనకి కనిపించదు. అలాగే ఉపవాస కూడికల ద్వారా పాతదైన మన అనుభవం ఏది భూమి మీద మనకి కనిపించకూడదు. ఎందుకోసం తెలుసా? లోకంలో సొలొమోను ఒక మాటలో తను బ్రతికి ఉన్నప్పుడు సామెతల ద్వారా మనకు తెలియజేశాడు, ఇదిగో సౌందర్యం వ్యర్థము, అందం మోసం, సౌందర్యం వ్యర్థము. అది ఇప్పటికైనా రాలిపోతుంది, అది ఇప్పటికైనా రాలిపోవాల్సిందే ఖచ్చితంగా. అలాగే ఇది మనం ఎప్పటికైనా ఎక్కడికి చేరాలి? దేవుని యొద్దకే
చేరాలి. కాబట్టి దేవుని పిల్లలుగా అగపరుచుకోవడానికి నిన్ను నీవు ఉపవాస కూడికల ద్వారా సిద్ధపాటు చేసుకో. అలా సిద్ధపాటు చేసుకోవడం వల్ల నీ జీవితం దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. అందుకోసమే అక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 27వ వచనం. వెళ్ళింది పాలు తేనెలు ప్రవహించే దేశం, దాని పండ్లు ఇవి. దేవుని స్తోత్రం. పాలు ప్రవహించే దేశం దేనికి సాదృశ్యంగా తెలుసా? దేవుని పట్టణానికి సాదృశ్యంగా ఉంది, దేవుని రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ఇదిగో నీవు ఫలము, నీ ఫలము ఎక్కడ నిలిచి ఉండాలి అంటే దేవుని సన్నిధిలో. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలు ప్రయాణం వెళ్ళారు, వారు వెళ్ళలేకపోయారు. వెళ్ళే కృప దేవుడు నీకు నాకు కలుగు చేస్తున్నాడు ఈ ఉపవాస కూడికల ద్వారా. మనము మన జీవితంలో చిగురుస్తూ పుష్పిస్తూ ఫలాన్నిస్తూ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఉండవలసిందే. ఇహమందు ఉంటాం, పరమందు కూడా ఉంటాం. ఎప్పుడు ఉంటాం? దేవుడి సన్నిధిలో ఇక్కడ చిగురించి, ఇక్కడ పుష్పించి, ఇక్కడ ఫలాన్ని ఇస్తే అప్పుడు ఎక్కడ ఉంటాం? పరలోకంలో. అటువంటి కృప ఈ ఉపవాస కూడికల ద్వారా దేవుడు మీకు విడుదల కలుగు చేయాలని, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్న వారిగా దేవుడి సన్నిధిని ఉండాలని తెలియజేస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సంబంధించినటువంటి దైవజనులకు స్థానిక దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరి చాలా మంచి సందేశం ఇచ్చినారు. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అయానికి వందనాలు 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 ప్రభు. అయా కృపగల తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయా యొక్క ఉపవాస ప్రార్థనలో అయా ప్రత్యేక బిడ్డను సిద్ధపరచండి ప్రభు. అయా తన ఉపవాసన ప్రత్యేక బిడ్డను ఎవరు దీవించండి. స్వరవంతం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు వందనాలు. స్వరము తెరిచి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో అయా నీకు వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. కృపగల తండ్రి నీకు వందనాలు దేవా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు వందనాలు. తండ్రి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వరం తెరిచి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన రోదన చేద్దాం. కన్నీటి ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. అయా ప్రార్థించి స్త్రీలను తండ్రి ప్రభు స్వరము తెరిచి ప్రభు ఆయనతో మాట్లాడదేవా, ఆయనను దర్శించని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయా నీకు వందనాలు తండ్రి. దేవానికి ప్రార్థన చేసుకుంటున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా కృపగల తండ్రి, అయా నీ పరిశుద్ధ నామమును బట్టి అయా తండ్రి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఇక మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో ఆయన స్తుతించడానికి ప్రభు, అయా నిన్ను గణపరచడానికి, అయా నీ మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు అయా చెల్లిస్తున్నాము తండ్రి. అయా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభు, అయా ముగింపు ప్రార్థన వరకు అయా ఉపవాస కూడికలను అయా జ్ఞాపక స్వాధీనము జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నీవే మహిమ పొందండి ప్రభు. అయా నీవే కృప పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అయా నీకు వందనాలు వందనాలు దేవా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా కృపగల తండ్రి. అయా మొదటి రోజు ప్రభు ఈ ప్రార్థనలో అయా నీ దైవ సేవకులు మా మధ్యకు తోడుకొచ్చి నిదానపడ నీకు స్తోత్రములు ప్రభు. అయా మొదటిగా దైవ సేవకులు అయా తండ్రి తండ్రి బోధించి నిదానపడ నీకు స్తోత్రములు. దైవ సేవకులకు అభిషేకించి ప్రభు అయా నీ పరిచర్యలు అయా నువ్వు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నీకు వందనాలు. అయా రెండవదిగా తన దాసులు బోధించుండగా అయా నీ ఆత్మాభిషేకం దాసులకు అనుగ్రహించండి ప్రభు. తండ్రి సంఘానికి గ్రామానికి అయా కాల్సిన వర్తమానము అయా నీ దాసుల